ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, ఇక్కడ క్వశ్చన్ చూస్తే the ratio of time taken by the freely falling body to cover first meter, second meter is. సో ఇది freely falling body అనుకుందాం. సో what is its initial velocity? 0. సో first meter అంటే 1 మీటర్ అయ్యాక let us assume the time taken is t1. ఓకే, సో ఫర్ ది సెకండ్ మీటర్ ఇక్కడ నుండి ఇక్కడికి let us assume the time taken is t2. ఓకే, సో వాడు ఏం అడుగుతున్నాడంటే క్వశ్చన్లో ఈజ్ ఆస్కింగ్ అస్ ద రేషియో ఆఫ్ t1 అండ్ t2. వాట్ ఇస్ t1 ఈజ్ టు t2? ఓకే, సో t2ని ఎలా రాయొచ్చు? ఇఫ్ ఐ అజ్యూమ్ ద టోటల్ టైమ్ టేకెన్ ఫర్ ది బాల్ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి t అని అనుకుంటే కెన్ ఐ రైట్ t ఈజ్ ఈక్వల్స్ టు t1 ప్లస్ t2 ఆర్ t2 ఈజ్ ఈక్వల్స్ టు t మైనస్ t1? ఎస్ ఆర్ నో? ఇలా రాయొచ్చు కదా. సో ఇన్ఫ్యాక్ట్ వాడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే క్వశ్చన్లో హీస్ ఆస్కింగ్ అస్ ద రేషియో ఆఫ్ t1 ఈజ్ టు t2 అంటే ఏంటి? ఇట్ ఇస్ t మైనస్ t1. ఓకే, సో t1 ఎలా ఫైండ్ చేస్తాం? సో ఇనిషియల్ వెలాసిటీ 0, డిస్ప్లేస్మెంట్ ఇస్ 1 మీటర్. ఫ్రమ్ ద కైనమాటిక్ ఈక్వేషన్ s ఇస్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. డిస్ప్లేస్మెంట్ అనేది ఇట్ ఇస్ 1 మీటర్ ఇస్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 ఇంటూ టైం t1 అని అజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ హాఫ్ g t1 స్క్వేర్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు t1 ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు g బై 2 t1 స్క్వేర్ ఆర్ t1 ఈజ్ ఈక్వల్స్ టు 2 బై g అండర్ రూట్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. నౌ కెన్ వి క్యాలిక్యులేట్ t? t తెలుసు, ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి వాట్ ఈస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్? 1 ప్లస్ 1 2 మీటర్స్. ఎస్ ఆర్ నో? సో మనం t క్యాలిక్యులేట్ చేయొచ్చు. హౌ డు వి క్యాలిక్యులేట్ t? సేమ్ అగైన్ సబ్స్టిట్యూటింగ్ ఇట్ ఇన్ ద ఫైనల్ కైనమాటిక్ ఈక్వేషన్ s ఇస్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది 2 మీటర్స్, ఇనిషియల్ వెలాసిటీ 0, టోటల్ టైం t అని అజ్యూమ్ చేసుకున్నాం ప్లస్ హాఫ్ g t స్క్వేర్. సో 4 ఇస్ ఈక్వల్స్ టు gt స్క్వేర్ ఆర్ t ఈజ్ ఈక్వల్ టు 4 బై g అండర్ రూట్. దిస్ ఇస్ అవర్ సెకండ్ ఈక్వేషన్. సో t2 ఏమొచ్చింది మనకి? t2 ఈజ్ నథింగ్ బట్ t మైనస్ t1 అని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ వాట్ ఇస్ t2? t2 ఈజ్ నథింగ్ బట్ 4 బై g విచ్ ఇస్ t మైనస్ t1 అంతా 2 బై g. సో ఇప్పుడు మనల్ని రేషియో ఆఫ్ t1 అండ్ t2 అడిగాడు. ఎస్ ఆర్ నో? ద టైమ్ టేకెన్ ఫర్ ద ఫస్ట్ మీటర్ అండ్ సెకండ్ మీటర్, రేషియో ఆఫ్ t1 అండ్ t2. సో ఆ రేషియో ఏమవుతుంది? t1 అనేది రూట్ 2 బై g వస్తుంది. t1 ఈజ్ టు t2 is equals to under root 2 by g is to under root 4 by g minus under root 2 by g. g cancel అయ్యి root 2 is to root 4 minus root 2 or root 2 is to root 4 అంటే 2 అని రాయొచ్చు కదా. 2 minus root 2. This will be the answer. So options చూస్తే root 1, root 2 మైనస్ రూట్ 1, రూట్ 3 మైనస్ రూట్ 2. రూట్ 1 అంటే ఏంటి? రూట్ 2ని కామన్ తీసామనుకోండి ఏమవుతుంది? రూట్ 2ని కామన్ తీస్తే 1 ఈజ్ టు ఇక్కడ రూట్ 2ని కామన్ తీస్తే రూట్ 2 అంటే 2 ఇంటూ రూట్ 2 టైమ్స్ రూట్ 2 మైనస్ 1. సో ఈ రూట్ 2 క్యాన్సిల్ అయ్యి వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్స్? 1 ఈజ్ టు రూట్ 2 మైనస్ 1. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. t1 ఈజ్ టు t2. సో క్వశ్చన్లో t1 ఈజ్ టు t2 అని అడిగాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ మీటర్ సెకండ్ మీటర్ ఇస్? సో 1 ఈజ్ టు రూట్ 2 మైనస్ 1, 2 ఇంటూ 3, 2 ఈజ్ టు 4 ఇది తప్పు, 1 ఈజ్ టు 2 తప్పు, 1 ఈజ్ టు రూట్ 2 మైనస్ 1. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ థర్డ్ అంటే ఫర్ ద థర్డ్ మీటర్ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు. ద సేమ్ ప్రాసెస్ కంటిన్యూస్. సో 1 ఈజ్ టు రూట్ 2 మైనస్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.